వ్యాపారాలను ఏ విధంగా హస్తగతం చేసుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి అలానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి 2021లోనే దీనికి సంబంధించి కథనాలు కూడా ప్రచురించింది. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అక్రమాలను కూడా వెలికి తీసి ఈ వ్యవహారాలపైన మొత్తం ఆంధ్రజ్యోతి బయట పెట్టింది. సో ఆంధ్రజ్యోతి బయట పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ అవే నిజమనేటువంటిది తేలుతోంది. కేవీ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్తో స్పష్టంగా ఏ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడ్డారు అనేటువంటి అంశాలు కూడా దాంట్లో పొందుపరిచారు. దీన్ని బట్టి వ్యాపారాన్ని ఏ రకంగా హస్తగతం చేసుకున్నారో కూడా అర్థం చేసుకోవచ్చు. దీనిపైన సిఐడి దూకుడు పెంచింది. ప్రస్తుతం కేసు విచారణకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే లుకౌట్ సర్క్యులర్స్ అలానే టీంలు కూడా ఫామ్ చేయబోతుంది. రామారావు చెప్పండి ఏంటి? సో ఇప్పటి వరకు మనం అనేక కేసుల విషయంలో వేగంగా విచారణ సాగటం లేదనుకున్నాం, కానీ దీనిపైన సో సిఐడి దూకుడు పెంచింది అనుకోవచ్చు. అందులో భాగంగానే ఈ సర్క్యులర్ కూడా జారీ అయిందా? శ్రీహరి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, అదేవిధంగా కాకినాడ సెజ్, ఈ రెండింటినీ కూడా బెదిరించి లాక్కొని ఉన్న వైసీపీ నేతల వ్యవహారం, దానిపై అప్పుడు కాకినాడ పోర్ట్ యజమానిగా ఉన్న కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేయటం, ఇందులో విజయసాయిరెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, అదేవిధంగా విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు పెనక శరత్చంద్రారెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది, చర్చనీయాంశంగా కూడా మారింది. సిఐడి కూడా దీనికి సంబంధించి దూకుడుగా ముందుకు వెళ్తుంది. ప్రధానంగా వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో శరత్చంద్రారెడ్డి కానీ, విజయసాయిరెడ్డి కానీ, విక్రాంత్ రెడ్డి కానీ, వీళ్ళ ముగ్గురిని కూడా విదేశాలకు వెళ్లకుండా కేసు రిజిస్టర్ అయిన వెంటనే, ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే వీళ్ళ మీద ఎల్ఓసీలు జారీ చేసింది. నిన్న మధ్యాహ్నానికల్లా దేశంలో ఉన్న అన్ని విమానాశ్రయాలకు కూడా వీళ్ళు ఎక్కడికి కూడా వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ ఎల్ఓసి అన్ని విమానాశ్రయాలకు వెళ్ళింది అని కూడా సిఐడి నిర్ధారించింది. ఇక దీంతో పాటు ముంబైకి సంబంధించిన శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ ఈ కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ కానీ లేకపోతే కాకినాడ సెజ్ కానీ దీనికి సంబంధించి దాదాపుగా 900 కోట్ల రూపాయల మేరకు కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగవేసింది అని చెప్పి ఇచ్చిన రిపోర్టు, ఆ రిపోర్టును అడ్డం పెట్టుకొని ఈ కేవీ రావుని బెదిరించారు అనేది కూడా ఇప్పుడు ప్రధానమైన అభియోగం. ఆ తర్వాత ఇదే కంపెనీ 9 కోట్లు మాత్రమే నష్టం చెల్లించాలి అని చెప్పి ఇచ్చిన వైనంపై కూడా దీనిపై ముందు ఎవరైతే ఈ శ్రీ సంతానం అండ్ కంపెనీ ఉందో వాళ్ళని విచారించాలి అని చెప్పి సిఐడి భావిస్తోంది. ఎందుకంటే ఆడిటర్స్ అయి ఉండి ఇటువంటి రిపోర్ట్లు ఎలా ఇస్తారు అని చెప్పి కూడా వాళ్ళు నిలదీస్తున్నారు. పైగా ఇప్పుడు ప్రధానంగా ఈ కేసులో వీళ్ళని ప్రశ్నించడంతో పాటు కేవీ రావు ఫిర్యాదు చేశారు. 10 పేజీల ఫిర్యాదుని సిఐడికి ఇచ్చారు. అయితే కేవీ రావు దగ్గర నుంచి విడిగా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అని చెప్పి సిఐడి నిర్ణయించి నిన్నటి నుంచి ఆ పని ప్రారంభించింది. ఇక ముంబైకి ఒక ప్రత్యేక బృందాన్ని ఆయన నేరుగా విచారించాల్సినటువంటి అంశం ఇంకొక వైపు అయితే, కొద్దిసేపటి క్రితం మనం చూసాం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అఫీషియల్గా డిమాండ్ చేస్తున్నారు. నిన్న కూడా దీనికి సంబంధించి చర్చ జరిగినప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రి ఎవరైతే విక్రాంత్ రెడ్డి ఇదంతా కూడా తాను కాదు, తన వెనుకున్నటువంటి బాస్ అనేటువంటి అంశం చెప్పారని ఆయన కంప్లైంట్ చేశారు. కానీ జగన్ పేరు ఎఫ్ఐఆర్లో లేదు, ఖచ్చితంగా ఆయన A1గా చేర్చాలని చెప్పి డిమాండ్ కూడా వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా సిఐడి అడుగులు వేయబోతోందా? ఎస్ శ్రీహరి, సహజంగా ఇటువంటిది ఎవరైతే సహజంగా క్రైమ్లో ఏం జరుగుతుంది అని అంటే ఎఫ్ఐఆర్లో ఎవరైతే నేరుగా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారో ఫస్ట్ వాళ్ళ పేర్లు మాత్రమే ఎఫ్ఐఆర్లో కంప్లైనెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ పేర్లు మాత్రమే దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు. బట్ బేస్డ్ ఆన్ దేర్ స్టేట్మెంట్స్, వాళ్ళు కస్టడీలో ఉండే ఇంట్రాగేషన్లో కానీ లేకపోతే ఆ తర్వాత పోలీసులు తమ కస్టడీలోకి చేసే ఇంట్రాగేషన్లో కానీ వాళ్ళు ఇచ్చే రిమాండ్ రిపోర్ట్లో కానీ వాళ్ళు చెప్పే పేర్ల ఆధారంగా మిగతా వాళ్ళని ఇంక్లూడ్ చేయటం అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. అందువలన ఇప్పుడు ఎవరైతే విక్రాంత్ రెడ్డి చెప్పాడో నేను కాదు దీని వెనక ఉంది, కేవీ రావు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో విక్రాంత్ రెడ్డి నివాసానికి వెళ్ళినప్పుడు దీనికి నేను కాదు దీని వెనక ఉంది జగను అని చెప్పి ఆయనకే ఈ వాటాలన్నీ కావాలి అని కోరుతున్నారు అని కూడా చెప్పారు అని అందులో పేర్కొన్నారు. అదేవిధంగా ఇదే కంప్లైంట్లో ఏదైతే కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదులో ఆ ఫిర్యాదులో ఉండే ఒక 23వ పేరాలో కూడా ఒక అంశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఆయన వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒక హుకుం జారీ చేశారు, తనకిచ్చిన డబ్బు తక్కువ తనకు షేర్లు ఎంత ఉన్నాయి అని చెప్పినప్పుడు కూడా ఇవన్నీ నేనేం విన్ను, విక్రాంత్ ఏదైతే చెప్తాడో దాని ప్రకారం చేయండి అని కూడా ఆయన హుకుం జారీ చేశారు అని కూడా అందులో పేర్కొన్నారు. అంటే జగన్ ఇన్వాల్వ్మెంట్ మేరకే ఇదంతా కూడా జరిగింది, వీళ్ళంతా కిందుండి నడిపారు అనేది కూడా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా దాన్ని బిల్డప్ చేసి కేసులో జగన్ని కూడా చేర్చే అవకాశం ఉంది అనేది కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం
పార్టీ నేతలు కానీ ఆనం వెంకటరమణారెడ్డి కానీ లేకపోతే నిన్న మీ డిబేట్లో పాల్గొన్నప్పుడు అక్కడ పాల్గొన్న న్యాయవాదులు హైకోర్టు అడ్వకేట్ లక్ష్మీనారాయణ కానీ లేకపోతే కుటుంబరావు కానీ వీళ్ళంతా చెప్పేది ఏంటంటే బేస్డ్ ఆన్ ది కంప్లైంట్ జగన్ని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి ఆయన్ని పెట్టాలి అని చెప్తున్నారు. బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మాత్రం అలా ఉండదు. ఎందుకు అనంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత దాంట్లో ట్రేస్ అయ్యే దాని ప్రకారం వేరే వాళ్ళని ఈ కేసులో ఇంప్లీడ్ చేస్తారు. అందుకని ఎఫ్ఐఆర్లో అండ్ అదర్స్ అని కూడా చేరుస్తారు. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒక పార్ట్. ఇక దీంతో పాటు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో మీడియాతో చిట్చాటుగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు లాక్కోవటం అనేది ఒక ట్రెండ్గా మారింది. అందువలన ఇది కొత్త ట్రెండ్. మనం ఆస్తులు లాక్కోవటం అనేది ఇంతవరకు చూడలేదు. బెదిరించడం, గన్ పాయింట్లో వీళ్ళని బెదిరించి ఆస్తులు లాక్కోవటం అనేది. అందువలన ముంబైలో ఈ విధంగా ఒక మాఫియా డాన్లు చేస్తూ ఉంటారు. అందువల్ల ముంబైలో వీళ్ళకి ఎటువంటి యాక్ట్ పెడుతున్నారో చూసి ఆ యాక్ట్ని అధ్యయనం చేసి అటువంటి యాక్ట్ని ఇక్కడ కూడా ఇన్వాల్వ్ చేయాలి, ఈ కేసుల్లో మనం పెట్టాలి అని చెప్పి కూడా దీనికోసం అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్స్ టీంని, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ టీంని కూడా అక్కడికి పంపించి వాటిని అధ్యయనం చేసే విధంగా కూడా తాను చర్యలు తీసుకుంటున్నాను అని కూడా మీడియాతో చిట్చాటుగా మాట్లాడుతూ చెప్పారు. రైట్. కాకినాడ పోర్ట్ కానీ లేకపోతే కాకినాడ సెజ్ కానీ వీటి రెండింటికి సంబంధించి కూడా ఇప్పుడు ముంబైలో ఏదైతే డాన్లు మాఫియాల మీద పెడుతున్నారో అటువంటి సెక్షన్లు ఇక్కడ కూడా చేర్చే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఈ ఎఫ్ఐఆర్ లో కనిపిస్తూ ఉన్నాయి. రైట్. మీరు అన్నట్టుగా ఇది ఒకటి ముంబైకి వెళ్ళాలి, అధ్యయనం చేయాలి. దాంతో పాటుగా పోలీసులు మాత్రమే కాదు, ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఆర్థిక పరమైన నిపుణులను కూడా ఖచ్చితంగా దీంట్లో వారిని కూడా టీంలో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఈ రకమైన కసరత్తు కూడా జరుగుతోందా? అయితే ఈ లోపే మేమంతా శుద్ధపూసలం అనే విధంగా కేవీ రావు కంప్లైంట్ చేసిన తర్వాత ఎదురుదాడి మొదలు